తిరుమల కొండలు ఎలా ఆవిర్భవించాయో తెలిపే కథ. నిరంతరము ఆ శ్రీ మహావిష్ణువుని మోస్తూ ఉండటం వల్ల ఆదిశేషునికి తను చాలా గొప్పవాడిననే గర్వం వచ్చింది. ఒకనాడు వాయుదేవుడు ఆ శ్రీహరి దర్శనానికి వచ్చినప్పుడు ఆదిశేషుడు అడ్డగించాడు. వారి మధ్య వాగ్వివాదం మొదలై ఎవరి గొప్పో తేల్చుకుందామనుకున్నారు. వెంటనే ఆదిశేషుడు వైకుంఠంలోని క్రీడాద్రిని గట్టిగా చుట్టుకొని వాయుదేవునితో ఏది నన్ను కదిలించు చూద్దామన్నాడు. అప్పుడు వాయుదేవుడు తన బలం మొత్తం ఉపయోగించి ఊదటంతో ఆదిశేషుడు ఆ పర్వతంతో సహా ఎగిరి భూలోకంలో పడ్డాడు. ఆశ్చర్యపోయిన ఆదిశేషుడు విష్ణువు వద్దకు వెళ్లి ఈ లీల ఏమిటి స్వామి అని అడుగగా, ఆదిశేష, రానున్న కలియుగంలో నువ్వు భూమి మీద పడిన చోటు ఓ మహాపుణ్యక్షేత్రంగా ఆ క్రీడాద్రే శేషాచలం పర్వతంగా ఆవిర్భవించి నేను అక్కడ శ్రీ వెంకటేశ్వరుని నామంతో భక్తులకు కొంగు బంగారంగా కొలువై ఉంటాను అని ఆశీర్వదించాడు. వీడియో నచ్చితే నమో వెంకటేశాయ అని కామెంట్ పెట్టండి.